మండల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ఎఫెక్టివ్ అక్కడ వర్క్ కనిపిస్తుంది. సో ఈ ప్రజాస్వామ్యంలో అదే కదా, ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీయాలి, సమస్యలు పరిష్కరించాలి, ప్రజలు తద్వారా ప్రజలు లబ్ధి పొందాలి. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. మీరు ఒక్కళ్ళు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు, ఆ స్పిరిట్ ఎందుకు పోయింది? ఆ పోరాట స్ఫూర్తి అసెంబ్లీలో ఎందుకు మిస్ అవుతుంది? అసెంబ్లీలో మండల్లో చేయగలిగిన వాళ్ళు అసెంబ్లీలో ఎందుకు మిస్ అవుతున్నారు? మండలి నడిపేది ఎవరు సార్? వైఎస్ఆర్సీపీ చైర్మన్ అంటారా సార్? మండలి నడిపేది ఎవరు? ఆ సభాధ్యక్షుడు హోదా మండలి చైర్మన్. మండలి చైర్మన్ ప్రస్తుతం న్యూట్రల్గా ఉన్నటువంటి ఒక చైర్మన్, న్యూట్రల్గా ఉన్నటువంటి చైర్మన్. అసెంబ్లీ నడుపుతున్న వ్యక్తి ఎవరు? మాకు అవకాశాలు ఉంటాయా? మాకు అవకాశాలు ఉంటాయా అని అడుగుతున్నాను. స్పీకర్ ఆల్వేస్ న్యూట్రల్ గా ఉంటారు. ఏదైతే చాలా న్యూట్రల్ నిబంధనలు ఏవైతే ఉంటాయో మీ లైబ్రరీలో చూడండి, చాలా న్యూట్రల్ గా చైర్మన్ ఏమేమి మాట్లాడుతున్నాడో మీ న్యూట్రల్ గా మీకే తెలుస్తుంది. సో వాళ్ళు డిప్యూటీ స్పీకర్ ఉంటే మీరు సభకు వెళ్ళదలుచుకోలేదని డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఎవరండి? మీరు స్పీకరు డిప్యూటీ స్పీకర్ ఉండగా నేను సభలో ఉండదలుచుకోవట్లేదు ఆన్ రికార్డ్ ట్రెజరీ బెంచెస్తో సమానంగా అధికార పక్షంతో దాదాపు ఇంచుమించుకు ఒక 10 నిమిషాలు అరగంట తేడాతో మాకు సమయం ఇస్తానని చెప్పండి. టైం పాయింట్ ఏముంటుంది? టైమే పాయింట్. సమస్యలను ఎత్తడానికి టైమే పాయింట్. సమస్యలను ఎత్తడానికి అసెంబ్లీలో మైకే ప్రధానం. ఆ ఉన్న కొంచెం అవకాశాన్ని కూడా వినియోగించుకోకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. మీరు ప్రజలు ప్రతిపక్ష పార్టీ ఎందుకు గుర్తించలేదు? ఇవాళ బాలకృష్ణ చూసాం నిన్న కాక మొన్న. ఆ రకంగా మాట్లాడుతుంటే ఇక సభలో సమస్యలు ఏముంటాయి? వాళ్ళు మేము తిట్టుకోవడం తప్పితే మాకున్న కొద్ది టైం ఆడి తిడతామంటే, లేకపోతే మేము లేచిట్ట మాట్లాడంగానే కూర్చోండి మంత్రి గారు లేచి నాకు బూతులు తిడతాడు. మళ్ళీ ఏం చేయాలి? మేము మళ్ళీ ఏదో అంటే మాకు మైక్ ఎవరు? ఇదే కదా జరిగేది. అందుకే మేము చెప్పేది, ప్రధాన అధికార పక్షంతో సమానంగా ఇంచుమించుగా ఓ పావు గంట అరగంట తేడాతో వాళ్ళకి ఎంత సమయం ఇస్తే మాకు అంత సమయం ఇస్తామని చెప్పని మాకు అధికార పక్షంగా అంటే రాతపూర్వకంగా లేదా మాకు హక్కుగా వస్తే ఖచ్చితంగా మేము వెళ్తాం.